పూజా బలిని పునీత అంతోని వారి పేరిట సమర్పించు కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి తలంపు ప్రకారము తోమాస్ రెడ్డి రెజీనమ్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కారుణ్యమాత పేరిట దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల అభిషేకం కొరకు కె భాస్కర్ దేవునికి కృతజ్ఞతగా కవిత మంచి ఆరోగ్యం శంకరయ్య చేయి పనులలో ప్రభు తోడు కిషోర్ మంచి చదువులు వై లూర్దిరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు చంద్రశేఖర్ ఆరోగ్యం దేవుని మార్గంలో నడవాలని కుటుంబం అంతా దీవింపబడినట్లుగా ఏ వెంకటేశ్వరరావు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని జస్వంత్ మారమనసు చదువుల్లో జ్ఞానం మరియు కుటుంబం అప్పు సమస్య నుండి విడిపింపబడాలని కె శివకి మేస్త్రి పనులు వచ్చినట్లుగా పూజితకి స్పష్టంగా మాటలు వచ్చినట్లుగా రాజు పూజ మంచి చదువులు ప్లాటు కొనుగోలు విషయంలో ప్రభు సహాయం కొరకు ఒక వ్యక్తి మారమనసు ఆరోగ్యం కుటుంబంపై దేవుని దీవెనల కొరకు మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత బాసాని నిర్మల మేరీ సాలమోన్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బాసాని ప్రవీణ్ రెడ్డి ఏరువా అన్వేష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చి బిషప్ తుమ్మా బలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేసిన ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థన వీరులు వాలంటీర్స్ యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేసి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబాలు దీవింపబడినట్లుగా పిల్లలు అభిషేకింపబడినట్లుగా మొన్నటి దినాన పుట్టినరోజు జరుపుకున్నటువంటి జూన్ను దేవుడు దీవిస్తున్నందుకు కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దీవిస్తున్నందుకు కృతజ్ఞతగా రాబో రోజులలో తన యొక్క పరిచర్యను ముత్తంగిలో ఇంకా ఇవ్వాలని దేవుడు అధికంగా ఆ కుటుంబాన్ని దీవించాలని బంధుమిత్రులందరినీ కూడా దీవించాలని ముఖ్యంగా వారి కొడుకులకు మంచి కాపుదల సంరక్షణ ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు కోసము కుటుంబమంతా బంధువులంతా దీవింపబడాలని ప్రత్యేకంగా పూజను సమర్పించేవారు విజయ మరియు ఫాతిమా జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా ఫాతిమా మేరీ హృత్విక్ రోషన్ రెడ్డి జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా టి అనిల్ జోసఫ్ రెడ్డి సంధ్య కుటుంబం కృతజ్ఞతగా స్వస్థత మేరీ శ్రియ ఫ్రాన్సిస్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు సుమంత్ రెడ్డి బంధకాల నుండి విడుదల పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎస్ రాయప్రెడ్డి జయ కుటుంబం కృతజ్ఞతగా వినయ్ బంగారు భవిష్యత్తు కొరకు తుమ్మ జ్వానేశ్ రెడ్డి మమత తేజస్విని శశిధర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా పరిశుద్ధాత్మ వరములు ఫలముల కొరకు థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని పునీత అంతోని వారు అద్భుతములు చేయాలని కుటుంబం అంతా దీవింపబడాలని విజయ సంపూర్ణ విడుదల స్వస్థత మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు బీజీ సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా రచన రాయబోయే ఎగ్జామ్స్లో ప్రభు తోడుగా ఉండాలని తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని జేమ్స్ యాంటోనీ మాన్యువల్ మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు నిన్నటి రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకున్న పౌల్ బెన్హర్ ఫెల్సీ బెనహర్లపై దేవుని దీవెనలు కృతజ్ఞతగా ఆరోగ్యం కొరకు వై ఫాతిమా మేరీ హృత్విక్ రోషన్ రెడ్డి జోసఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు తుమ్మా బాలరెడ్డి సుజాత కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం చేయి పనులను ప్రభువు దీవించినట్లుగా మరే తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని మొన్నటి జరిగినటువంటి స్వస్థత మహాసభల విడుదలలో దేవుడు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతగా మరియు పెంటకోస్ట్ పండుగకు కూడా అనేక మంది ప్రజలు వచ్చి మేలులు స్వస్థతలు అద్భుతములు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా వచ్చే ఫాదర్స్ని అందరినీ కూడా అభిషేకం కొరకు ముఖ్యంగా ఫాదర్ సిరిల్ మంచి ఆరోగ్యం కొరకు గొప్ప అద్భుతాలు ఆశీర్వాదములతో ప్రజలందరినీ దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపునట్లుగా పవన్ తేజ రుణ విముక్తి వ్యాపారాభివృద్ధి నీహారిక జాబ్ కిషోర్ పవన్ తేజ మంచి ఆరోగ్యం ఎం చిన్నపరెడ్డి ఇన్యాసమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు వై శివరెడ్డి మేరీ వాసవి కుటుంబం ప్రత్యేక తలంపుల కొరకు ఆర్థికాభివృద్ధి భూమి మంచి రేటుకు అమ్ముడుపోవాలని దడల ప్రేమ కిరణ్ ప్రొఫెషన్లు రాణించినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు సంధ్యా స్వప్నల కుటుంబ శ్రేయస్సు కొరకు బి బాలజ్యోతి రవలి జన్మదిన దీవెనలు మంచి ఆరోగ్యం ఉద్యోగం కొరకు జి ఆనంద్ రెడ్డి మేరీ పూజిత మరియు వై సంతోష్ రెడ్డి అశ్వితలకు మంచి ఆరోగ్యం సంతాన వరం కొరకు యు ఆరోగ్యరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా
జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, ఫాతిమా మేరీ, హృతిక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. టి అనిల్ జోసెఫ్ రెడ్డి సంధ్య కుటుంబం కృతజ్ఞతగా, స్వస్థత. మేరీ శ్రియ, ఫ్రాన్సిస్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు. సుమంత్ రెడ్డి బంధకాల నుండి విడుదల, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. ఎస్ రాయపురెడ్డి జయ కుటుంబం కృతజ్ఞతగా, వినయ్ భవిష్యత్తు కొరకు. తుమ్మ జ్వానేశ్ రెడ్డి, మమత, తేజస్విని, శశిధర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, పరిశుద్ధాత్మ వరములు, ఫలముల కొరకు. అనుష్ రెడ్డి సుధా కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు. ఆయుష్ రెడ్డి నామకరణం సందర్భంగా ప్రభు మెండుగా దీవించాలని. జి అంతోన్ రెడ్డి, వెరోనిక, జ్యోతి కృతజ్ఞతగా, కుమారుడు ప్రారంభించే వ్యాపారంలో అభివృద్ధి. వట్టి లూర్ద్ రెడ్డి మంజుల కుటుంబంలో ఆయురారోగ్యము, వ్యాపార అభివృద్ధి, కుటుంబ ఆశీర్వాదముల కొరకు. ఆగ్నేశమ్మ కుటుంబం కృతజ్ఞతగా, ఆగ్నేశమ్మ రాయప్రెడ్డి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం కొరకు. సునంద కుటుంబం కృతజ్ఞతగా, పిల్లలకు దైవ జ్ఞానం, ఆరోగ్యం కొరకు. సుధా కుటుంబం కృతజ్ఞతగా, భూమి సమస్య నుండి విడుదల, కూతురుపై ప్రభు దీవెనలు. తనిక జన్మదిన దీవెనలు, ఎటువంటి సమస్యలు లేకుండా జరిగినందుకు కృతజ్ఞతగా సమర్పించువారు జీ స్పందన. పెంతెకోస్తు పండుగకు ముత్తంగికి అనేక మంది వచ్చి దేవుని దీవెనలు, అభిషేకం వచ్చినట్లుగా వచ్చే ప్రజలందరూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి యొక్క ప్రయాణం దేవుడు తోడుగా ఉండాలని, తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రభువు తోడుగా ఉండాలని, మరియ తల్లి సహాయం చేయాలని పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మనసాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనసాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పునిద కారోలులాగా అది నీ సహచారులు ఒక వేద సాక్షులు స్మరణ దినాన్ని మనమందరము కొనియాడుతున్నాము. ప్రేమలోని సహోదరి సహోదరులారా, వీరి యొక్క జీవితములు యేసు ప్రభుని కోసం మరణించిన ఈ యొక్క
వ్యక్తులని స్మరించుకొని ఈరోజు ఈ పూజలు మనము పాల్గొందాం. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనము అపోస్తల కార్యం నుంచి తీసుకునిబడినది. ప్రియులారా, ఇచ్చటే పునీత పౌలు చెప్తున్న ఒక గొప్ప మాట ఉన్నది. అది ఏమిటంటే, నేను ఒక వినయపూర్వకమైన, అదేవిధంగా వినయపూర్వకమైన సేవను, సహాయకరమైన ఏదియు యేసు ప్రభు నామములో ప్రకటించడానికి సిద్ధంగా ఉండమని గట్టిగా ఇతరుల ముందు ప్రస్తావిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతేగాక అంత్యోక్యలో ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా ఇతరుల సమూహానికి చెందిన వారు, యూదులకు, గ్రీకులకు పశ్చాత్తాపం గురించి, యేసు పైన విశ్వసించాలి అనే యొక్క భాగాన్ని గురించి ఈరోజు మొదటి పఠనం ద్వారా మనము వినబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తాను జైలులో బంధించబడుతుందని అక్కడ నుంచి వెళ్ళి యెరూషలేములోకి వెళుతున్నారని ఈ పౌలు గారు వీరికి ప్రవచిస్తున్నారు, వారికి తెలియబరుస్తడానికి భాగాన్ని మనం వినబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి యొక్క అంశాన్ని మనము సువార్త పఠనం ద్వారా మనము వినబోతున్నాము. అది ఏమిటంటే, ప్రధాన యాజకులైన యేసుక్రీస్తుని యొక్క ప్రార్థన అనే యొక్క గొప్ప అంశం. ఇది యోహాను సువార్తలో చాలా ముఖ్యమైనటువంటి భాగములు ఒకటి, చాలా ముఖ్యమైనటువంటి భాగమే యాజకులలో ఉన్నటువంటి ప్రార్థన. యేసుప్రభు ప్రార్థన చేస్తున్నారు, తన శిష్యులకు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏంటిది? తాను తనతో తండ్రితో ఐక్యమై ఉండడానికి యేసు ప్రభు ఈరోజు సువార్త ద్వారా ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఆ తండ్రితో, యేసు ప్రభునితో ఐక్యత కలిగి జీవించడానికి మనము ఈరోజు సిద్ధంగా ఉన్నామా? ప్రియులారా, ఈ పూజ వెళ్ళి జరుపుతున్న ఈ సమయంలో యేసుతో కలిసి, తండ్రితో కలిసి ఐక్యత కలిగి జీవించడానికి, సాన్నిహిత్యం కలిగి జీవించడానికి మంచి మనోభావం, మంచి మనస్సును ప్రభువా మాకు ఒసగండి ప్రభువా అని ఈ పూజల ద్వారా మనము వేడుకుందాం. తండ్రి గల దేవుని నుంచి ఒకసారి మనం అందరము కూడా కనుగల మోసుకొని చేతులంటూ జోడించి చేసిన ప్రతి ఒక్క పాప కొరకు, పాపాల కొరకు, పొరపాట్ల కొరకు పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నన్ను మన్నించమని అడిగి ఆ ప్రభువు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వీశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సర్వశక్తి మంతుడవు, దయామయుడవు, నీవు ఎన్నుకొనిన ప్రజలను దయతో చూడుము. నీ పవిత్రాత్మ మాలో మాంసమై ఉండి, వశమై మమ్ము తన మహిమతో నిండిన ఆలయముగా నిర్మించుకున్నట్లు కరుణింపుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము. దేవుని సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ దినములలో క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకొనవలెనని పౌలు మిలేతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానమును పంపెను. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలంలో అడుగిడిన మొదటి రోజు నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధములా సాయపడుటకు నేను వెనుదీయలేదు. పాపముల నుండి దేవుని వైపునకు మరలవలేనని, మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసింపవలేనని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రంగా హెచ్చరించి తిని, మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు. చెరసాలయు కష్టములు నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను. మీలో ఎవరునూ నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈరోజే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను. ఏలయనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వేయలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. Gospel according to St. John chapter 17 verses 1 to 11. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరిపము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగిదిని. ఏకైగా దేవుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలిసికొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచిదిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమ పరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసిదిని. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించిదివి. వారు నీ మాటను పాటించిది. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిది. నీవు నాకొసగిన సందేశమును వారికి అందచేసిదిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ అందు నుండి వచ్చిదినని తెలిసికొని నీవు నన్ను పంపిదనవనని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాకుండా నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎలైనా వారు నీవారు, నా స్వరమును నీది అంతయు నాది. నేను వారి యందు మహిమ పరిపబడిదిని. నేను ఇంకా ఈ లోకమున ఉండును, కానీ వారు ఉందరు. నేను నీ యందుకు వచ్చిచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామం నందు సురక్షితముగా ఉంచుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణాదిని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకమున ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవాడు మనకందరికీ తెలుసు. అవి మనం ఎవరి నుంచి ఈ ప్రార్థన నేర్చుకున్నానని ఒక్క మాటలు చెప్తారండి. నేను యేసు ప్రభు నుంచి నేర్చుకున్నానని చెప్తున్నారు, ఒక భాగం ఉంటుంది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మన ఈ ప్రార్థన జీవితములు ఎదగడం ద్వారా మన తండ్రితో దగ్గరి ఆత్మీయత ఉండగలం అని మీరు తెలుసుకోవాలి. మనం ఎక్కువసారి మేము ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు, హృదయం నుంచి మనం ప్రార్థన చేస్తున్న ప్రియులారా, దేవుని దగ్గరికి, దేవుని యొక్క ఆత్మీయతలో మనము ఉండడం అని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ప్రార్థించారు. ఎవరి కొరకు ప్రార్థించారు? మనందరి కొరకు ప్రార్థన చేశారు. శిష్యుల కొరకు ప్రార్థన చేసి, ఏంటి శిష్యుల కొరకు ప్రార్థన చేసిన? తనతో, అదేవిధంగా దేవునితో ఐక్యమై ఉండడానికి ప్రార్థన చేసిన ఒక గొప్ప ప్రార్థన మనము చూస్తున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, పిల్లలారా, మీరు గమనించినట్లయితే యేసుప్రభుని యొక్క జీవితములు జరిగిన కార్యములు, యేసుప్రభు బోధించిన ప్రార్థనలు, యేసుప్రభు బోధించిన ప్రసంగాలు అన్నిటినీ కూడా, పరిచయలన్నిటినీ కూడా ఈ 4 సువార్తలు, ఏంటిది మన ఈ 4 సువార్త? మత్తయి, మార్కు, లూకు, యోహాను సువార్త ఈ పరామర్శిస్తుంది.
ప్రత్యేక విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుప్రభు యొక్క చర్యలు, యేసుప్రభు ప్రవర్తించిన ఈ అద్భుత కార్యములు ఒకే అభిప్రాయం చెందిన 3 సువార్తలు ఉన్నాయి. అది ఏంటిది అండి? మత్తాయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త. మార్కు సువార్త, లూకా సువార్త. ఈ 3 సువార్తలు ఒకే అభిప్రాయం చెందిన కార్యం. అది వీళ్ళ వ్యత్యాసం ఏమి లేదు. కానీ దానికి ఒక సినాప్టిక్ గాస్పెల్స్ అని ఇంగ్లీష్లో మనం చెప్తున్నాము. సినాప్టిక్ గాస్పెల్స్ అంటే ఒకే రీతిగా వివరించబడింది. కానీ దాని నుంచి ఒక భిన్న అభిప్రాయం చెందిన ఇంకొక గాఢమైన మీనింగ్స్ కలిగిన ఒక సువార్త. అది ఏమిటండి? ఒక అర్థం మనకు చేపిస్తున్న ఒక సువార్త, వివరంగా వివరిస్తపడిన యేసుప్రభు చేసిన ఒక మాట, అది వివరంగా చేయగలుగుతున్న ఒక సువిశేషం, అది యోహాను సువార్త. సహోదరి సాధారణ 3 సువార్తల నుంచి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అదే ఎవరు ఉదాహరణ నేను చెప్పాలంటే, మత్తాయి, మార్కు, లూకా సువార్తలు సంఘటనలు ఇవన్నీ కథల రూపములు ఒక వివరంగా వివరించినప్పుడు, ఈ యోహాను సువార్తలు ఈ యొక్క సంఘటన ఒక ఉపమాన రూపంగా వివరించబడింది. అది చాలా వ్యత్యాసం కలిగినది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. అలాగా ఒక సంఘటన శోధనలు, ఆ శోధనలు సినాప్టిక్ సువార్తలు ఇప్పుడే నేను చెప్పాను. మత్తాయి, మార్కు, లూకా సువార్త ఒకే అభిప్రాయము చెందిన ఈ సువార్తలు ఒకేసారి జరిగిన సంఘటన వివరించబడింది. ఒకేసారి ఆ సంఘటన ఇంకొక 2 సార్లు చెప్పరు. కానీ యోహాను సువార్తలో ఈ ఒకేసారి జరిగిన ఈ సంఘటనని చాలాసార్లు వివరించబడుతుంది. మనం చూస్తున్నాం ప్రేమ. ఎందుకు నేను ఈ యొక్క మాట మీకు చెప్తున్నారండి? యోహాను సువార్తలలో మనం చదువునప్పుడు అంత లోతైన అర్థాన్ని మనం గ్రహించగలరు. యేసు ప్రభు దేవుని మధ్యలో ఉన్నటువంటి ఒక సాన్నిహిత్య బంధాన్ని మనము ఈ యొక్క వచన భాగం, ఈ యొక్క సువార్త చదువునప్పుడు మనకు తెలిసిపోతుంది సహోదరి సహోదరులారా. ఒక ఉదాహరణ నేను మీకు ముందు చెప్తున్నాను. ఏమిటండి అది? మనం చూస్తున్నట్లయితే ఒక సంఘటన, పవిత్ర దీప ప్రసాదం స్థాపన. ఈ 3 సువార్తలు ఎప్పుడు యేసు ప్రభు దివ్య ప్రసాదం స్థాపిస్తున్నారు? చివరి ఆ భోజన సమయములు, కడార భోజన సమయములు యేసు ప్రభు ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్థాపించినట్లు మనము చూస్తున్నాము. కానీ అదొక్క భాగం మాత్రమే అక్కడ వివరించబడింది. కానీ యోహాను సువార్తలోకి మనం వస్తున్నప్పుడు ఈ యొక్క భాగాన్ని, ఈ దివ్య సప్రసాద స్థాపన అనే యొక్క భాగాన్ని చాలా ఎక్కువగా వివరించబడింది. ఈ దివ్య సప్రసాదం అంటే ఏమిటి? అదేవిధంగా దానితో కలిసి మనం చూస్తున్నాము ఈ దేవుని యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడగడం. చివరికి 12వ వచనం 12వ అధ్యాయములు యోహాను సువార్త 12వ అధ్యాయములు చదివినప్పుడు మరొక సంఘటన మనం చూస్తున్నాము. అది ఏమిటంటే, మరొక సంఘటన 2 ప్రార్థన గురించి చెప్తున్నారు. చూడండి సహోదరి సహోదరులారా, ఈ యొక్క మరొక 2వ సువార్తలు, 2 సువార్తలు ప్రభు ఒక ప్రార్థన, 2 సువార్తలు ప్రభు ఒక ప్రార్థన మన తండ్రి అని చెప్పగలుగుతారు. మన తండ్రి అని చెప్పగలరు. కానీ యోహాను సువార్త ఇంకా కొన్ని మీనింగ్ ఇంకా లోతుకు వెళ్ళి ఏం చెప్తున్నారంటే 12వ అధ్యాయం పరలోక తండ్రి అని ప్రస్తావించి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న భాగాన్ని ఇంకా ఎక్కువ లోతైన అర్థాన్ని తీసుకొని వచ్చి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న ఒక భాగాన్ని మనము ఈరోజు అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త కూడా చాలా వివరంగా ప్రార్థించే వ్యక్తి యేసు ప్రభు ఉంటుంది అని ఒక సూచన ఈరోజు మనము చదివిన సువార్తల నుంచి మనము తెలుసుకున్నది. ఈనాటి సువార్తలు యోహాను మనకు అందించే ముఖ్యమైన అంశం యేసు వ్యక్తిగతంగా అర్థించే విధానం మన జీవితంలో మనం ప్రార్థించేలా చేయాలి అని
యేసుక్రీస్తు ఈ యోహాను సువార్త ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభువు ఎలా తన తండ్రితో ప్రార్థన చేస్తారు, తన చిత్తానుసారంగా వెళ్ళి ప్రార్థన చేస్తారు, అదే రీతిగా మనము కూడా ప్రార్థన చేయడానికి ఎవరు కోరుకున్నారు? యేసు ప్రభు కోరుకున్నారు. ఈ సహోదరి సహోదరులారా, సహోదరి, ఈ సువార్త అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ముఖ్యమైన చాలా అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు దైవీక మహిమ కోసం ప్రార్థన చేసింది. దేవి యొక్క మహిమ కోసం యేసు ప్రార్థన భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము ఇప్పుడు 1వ వచనం చదవండి అమ్మా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, చూడండి, ఎందుకు యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తున్నది? అది అక్కడ ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నారు. దాని యొక్క అర్థం చెప్పండి అమ్మా. ఇట్లు ప్రార్థించను, తండ్రి గడియ వచ్చినది, మీ ఆ గడియ వచ్చినది. ఏ గడియ? నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా, ఇతరుల పాపాల కొరకు విముక్తి చెందడానికి నేను మరణిస్తున్నా. అది యొక్క భాగాన్ని గడియ వచ్చింది, ఆ గడియని గురించి చెప్తుంది. గడియ వచ్చింది అని చెప్పండి. చదవన్నమ్మా. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపుము. మీ కుమారుని మహిమపరము. చూడండి, ఎంతో గొప్ప భాగాన్ని యేసుప్రభు ఎలాగ ప్రార్థన చేశారంట? నిన్ను మహిమపరి. ఎలా యేసుప్రభు యేసుప్రభు తండ్రి దేవుని ఎలా మహిమపరిచాడు? మరణం ద్వారా, త్యాగం ద్వారా, తనను తాను త్యజించుకొని ఇతరుల పాపాల గురించి మరణించినప్పుడు ఎవరిని మహిమపరిచాడు? మరణించలేకపోతే తండ్రిని మహిమపరచగలుగుతారా? గలరు. ఇదే తండ్రిని తన యొక్క స్వయం త్యాగ మరణం ద్వారా, బలి అర్పణం ద్వారా తండ్రిని మహిమపరిచాడు. అలాగా నన్ను కూడా మహిమపరుపుము అని చెప్తున్నారు. ఇదే నీ కుమారుడు అని చెప్పి అందరికీ తెలియపరచండి అని చెప్పి దేవుడు తండ్రి కూడా ఆ యేసు ప్రభుని మహిమపరచడం. సహోదరి సహోదరులారా, అదే నా వ్యక్తిగత ప్రార్థనలు ప్రేమడి సహోదరు గమనించండి. నా కోరిక ప్రభు నామాన్ని ఉన్నత స్థానికి ఎత్తుకున్నావా? చూడండి సహోదరి సార్, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నాం మనం? మన వ్యక్తిగత ప్రార్థనలు, నాకు అది కావాలి ప్రభువా, నీకు ఇది కావాలి ప్రభువా, అదే కదా. మనం ఎన్నిసార్లు నా కొడుకుకు మంచి వివాహం జరగాలి ప్రభువా, అదొకే మంచిది, చాలా సంతోషం. కానీ యేసు ప్రభుని ఏం చెప్తున్నారు మాకు? ఈ యొక్క ఆ యేసు ప్రభుని యొక్క ఆ ప్రార్థనల ద్వారా మొట్టమొదటిగా మనం ఏం ప్రార్థన చేయాలండి? దేవుని వైపు చేసి ఆ ప్రభు నామము పలికి ప్రభువిని మహిమపరచడం. అదే మన ప్రార్థన, ఒక గొప్ప ప్రార్థన. అదే యేసు ప్రభుని స్తుతించడం, దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం. ఆ దేవుని ఎహల మహిమపరచడం మన జీవితం ద్వారా, మన చేసిన పనుల ద్వారా, మన మాట్లాడడం ద్వారా మనం యేసు ప్రభుని దేవుని మహిమపరిచినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థనకి ఫలాలు దేవుడు ఇస్తారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా రెండవ ప్రార్థన ఎలాగా యేసు ప్రభు ప్రార్థన? యేసు తన ప్రజలకు నిత్య జీవన్ బహుమతి కోసం ప్రార్థించాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం అందరము కోరుకున్నది నిత్య జీవన్ మనము అనుభవించాలి. ఈ లోక జీవితం కాదు మనకు ముఖ్యమైనది, పరలోక జీవితమే మన ముఖ్యమైనది. పరలోక జీవితంలోకి వెళ్ళిపోతుందో మనకు ఏం ఒసుగుతారు దేవుడు? ఆ నిత్య జీవితం ఒసుగుతారు. అందరికీ నిత్య జీవన్ కలగడానికి యేసు ప్రభు ప్రార్థించారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవం ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి. చూడండి సహోదరి సహోదరులారా, దేవుడు యేసు ప్రభుకు అధికారం ఇచ్చాడు మనల్ని ముందుకు నడిపించడానికి. మనం మీ జీవితంలో మనం తప్పు చేసి జీవించినప్పుడు అది చూపించడానికి, అప్పుడు తప్పు సరిచేసి పాపము విముక్తి పొంది యేసు ప్రభుతో దేవునితో కలిసి జీవించడానికి. ఎందుకంటే ప్రేమనుడి సహోదరి సహోదరులారా,
దేవుని ప్రజలకు మధ్యలో ఉండవండి ఒక మధ్యవర్తిలాగా నిలబెడుతున్న ఒకే వ్యక్తి యేసు ప్రభు. అందుకంటే దానికి కారణంగా దేవుడు యేసు ప్రభువుకు అధికారం ఇచ్చారు. ఎవరి మీదే? మన మీదే. అప్పుడప్పుడు ఫరిసేయులు వచ్చి నీ ఏ అధికారముతో ఈ సాబతు దినములు స్వస్థత ఇస్తున్నారని చెప్పినప్పుడు వారు తెలియదు. దేవుడు వారికి అధికారం ఇచ్చారని వారికి తెలియదు. సహోదరి సహోదరులారా, అందుకే యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు, తండ్రి నీవు నాకు ఇచ్చిన అధికారం ద్వారా వీరిని నేను స్వస్థపరుస్తున్నారు. సహోదరి సహోదరులారా, ప్రియులారా, అలాగా ఈ ప్రభు ఉద్దేశం స్పష్టమవుతుంది. శాశ్వతమైనటువంటి యొక్క జీవితం ఒక మంచి జీవితం మరియు శాశ్వతమైన ప్రజలపై కేంద్రీకృతమై ఉంటుంది అని మనం విశ్వసించాలి. ఇటువంటి జీవితం కాదు భౌతికమైనటువంటి జీవితములో చాలా సుఖలోలుపు కలిగి జీవించడం కాదు యేసుక్రీస్తు కోరుకున్నది. యేసుక్రీస్తు ఒక మంచి బహుమతి మీకు ఇవ్వబోతుంది. మీ ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రజలకు యేసుక్రీస్తు ఇస్తున్న ఆ ఆత్మీయ బహుమతి ఇదే, నీ ఆత్మీయ జీవితం, శాశ్వతమైనటువంటి జీవితం. అశాశ్వతమైనటువంటి జీవితం కాదు, శాశ్వతమైనటువంటి జీవితం యేసు ప్రభు ఈరోజు మీ అందరికీ ఒసుగుతున్నారు సహోదరి సహోదరులారా. ఇంకా మూడవది ఏమిటండి ప్రేమటువంటి సహోదరులారా, యేసు దేవునితో మరియు అతని ప్రజలతో తన సాన్నిహిత్యాన్ని తెలియజేస్తూ ప్రార్థన చేయాలి. సాన్నిహిత్యాన్ని తెలియజేసి ప్రార్థన ఏంటిది? ఇంటిమసీ. యేసు ప్రభు తన ప్రజలతో దేవునితో కలిసిమెలిసి జీవించాలి. ఇంటిమసీ, సాన్నిహిత్యంతో జీవించాలి. మామూలుగా ఒక కేవలం ఒక బంధం కాదు. ఇప్పుడు చూడు, మీ రక్త బంధమునున్న అన్న తమ్ముడు కూడా గొడవ చేసి జీవిస్తున్నారు. ఆ కాలమే ఇది. ఒకరినొకరికి చంపుతున్నారు, గొడవ చేసి జీవిస్తున్నారు. అలాగా జీవించకుండా పరస్పరము మనమందరము కూడా ఆ దేవుని వైపు చూసి సాన్నిహిత్యం కలిగి జీవించాలి అని యేసు ప్రభు ప్రార్థన చేసి ఎవరి కొరకు ప్రార్థన చేశారు? ఆ కాలములు శిష్యుల కొరకు ప్రార్థన చేయనప్పుడు ఈరోజు మన కొరకు యేసు ప్రభు తండ్రి దేవుతో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, దేవుతో సాన్నిహిత్యం కలిగి జీవించడానికి గొప్ప మనస్సు, గొప్ప జీవితం నా బిడ్డలకు, నా ప్రజలకు ఇవ్వండి ప్రభు అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. అదే మనకు కావాలి. అలాగా మనం కూడా ప్రార్థన చేయగలగాలి. ఆ దేవునితో ఎక్కువ గాఢమైన బంధములు ఉండిపోవడానికి అక్కడ ఉండే మాత్రమే యేసు ప్రభు ఆ మంచి మార్గములు మనకు చూపిస్తారు. ఆ మంచి మార్గం చూపించి ఆ మంచి మార్గం మనం తెప్పు చెయ్యకుండా, పాపం చెయ్యకుండా మనము నడవచ్చు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఇంకా 4వ అంశం ఏమిటండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా? యేసు ప్రభు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఒక గొప్ప కార్యం జరగడానికి ప్రార్థన చేశారు. అది ఏమిటండి? ప్రజల ఐక్యత మరియు చెడు నుండి భద్రత కోసం ప్రార్థన చేశారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. అది లోకం చెడు, పాపముతో, అంధకార శక్తులతో నిండిపోయింది. ఆ కాలంలో కూడా చాలా చెడు కార్యములు చేసిన వాడు చాలామంది ఉన్నారు. ఈ కాలములు కూడా లోకములు మనం చూసినట్లయితే పాపము, తప్పు, గొడవ, ప్రశ్నలు, సమస్యలు కలిగిన జీవితమే. కానీ యేసు కొరకు దేని కొరకు ప్రార్థన? ఐక్యత కొరకు ప్రార్థన చేస్తారు. 2 రకాల ఐక్యత గురించి. ఎవరి మీద ఐక్యత కలిగి జీవించాలి? మొట్టమొదటిగా దేవునితో ఐక్యత కలిగి మనం జీవించాలి. రెండవది మన తోటి వారి పట్ల, మన బంధువుల పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల ఐక్యత కలిగి జీవించాలి అని యేసు ప్రభు మనతో చెప్తున్నారు. దాని కొరకు యేసు ప్రభు గట్టిగా తండ్రి దేవునితో ప్రార్థన చేసినది. మన జీవితం చూడండి, మనం ఆ ఐక్యత కలిగి జీవించడానికి, దేవునితో ఐక్యత కలిగి జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రలోభనం వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు అదే మీరు ఆ జీవితములు కృంగిపోతున్నారా? లేదా దానిని ఎదుర్కొని నా తండ్రి దగ్గర వచ్చి, నా అమ్మ దగ్గర వచ్చి పాప క్షమాపణం అడిగి
ఒక ఐక్యత కలిగి సమాధానపరంగా జీవితం మనం జీవిస్తున్నామా? చూడండి, ఇదే యేసు ప్రభు ఈరోజు మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ కాలములు శిష్యుల కొరకు, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఆ కాలములు శిష్యుల కొరకు ప్రార్థన చేసినట్లు ఈరోజు మన కొరకు యేసు ప్రభు ప్రార్థన చేసిన మీరు వారితో కలిసిమెలిసి జీవించినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం మన జీవితంలో మనము అనుభవించగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సహోదరులారా, అందుకే ప్రియమైన సహోదరి పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు. తన యొక్క లేఖనములు ఒక మంచి మాట నేను మీకు ముందు చెప్తున్నాను. అది ఇప్పుడు నేను ఆత్మతో బంధించబడి యెరూషలేమునకు వెళుతున్నాను. అక్కడ నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ప్రతి పట్టణములోనూ నాకు జైలు మరియు బాధలు ఎదురు చూస్తున్నామని పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే మనకు తెలియదు భవిష్యత్తులో నా జీవితములు, మీ జీవితములు ఏం జరుగుతుంది అని మనకు ఎవరికి కూడా వర్ణించగలదు. కానీ యేసు ప్రభు ఎటువంటి పరిస్థితులు కూడా ఆ పౌలు గారు సిద్ధంగా ఉన్నారు. నాకు మరణం వచ్చేస్తుంది సరే, నేను జైలులో బంధించినప్పుడు సరే, నేను ఇబ్బందులు కలిగి నేను జీవించినట్లు సరే, నేను ఇంకా యేసు ప్రభుని యొక్క ఆ బోధనం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తున్నారు. అలాగా ఈ పుణిత పౌలు గారు వలె మనము ఈరోజు కూడా ఆ యేసు ప్రభుని యొక్క సాక్షిలాగా, యేసు ప్రభుని యొక్క బిడ్డలాగా జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆత్మ పరిశోధన చేయాలి బిడ్డలారా, లేదా ప్రార్థించండి. ప్రభు, మీ జీవితం ద్వారా మంచి కార్యములు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మీరు ప్రార్థించినట్లు నేను కూడా మీలాగా ప్రార్థించడానికి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచండి ప్రభు. అదే నీ ప్రార్థన ఈరోజు. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి మనం ప్రార్థించుదాం. యేసు ప్రభు ఎలా ప్రార్థించారో ఇతరుల కొరకు మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థించాలి. వారి యొక్క కష్టకాలములు, వారి యొక్క దుఃఖ సమయములు, వారి కొరకు మనం ప్రార్థన చేయనప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయనట్లుగా సమానంగా అయి మారుతుంది. అప్పుడే ఆ బహుమతి, ఏ మంచి బహుమతి దేవుడు మనకి ఇస్తున్నారు. నిత్య జీవితం అనేటువంటి బహుమతి మీకు దేవుడు వసకపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా ప్రార్థన చేయడానికి, దేవునితో ఐక్యత కలిగి జీవించడానికి కృపావరం మాకు వసగమని మనం ప్రార్థించుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా మనం విన్న వాళ్ళందరి కొరకు, విన్న వాళ్ళ సమస్యలు సమర్పించుకొని ప్రార్థించుదాం. రమేష్ని ఈరోజు ఒక వ్యక్తి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నారు. వారికి క్యాన్సర్ యేసు ప్రభు హస్తం ద్వారా స్వస్థపరచమని మనం ఈ దివ్య పూజల ద్వారా ప్రార్థించుదాం. అర్పిత హృదయము ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించదను సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయము ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను. అర్పించదను సర్వమును దేవా,
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పెదయిన సర్వేశ్వరునికి అంగీకారమనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ విశ్వాసులు అర్పించే ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము. భయభక్తిలో మేము నిర్వహించే ఈ బలిని మమ్ము నీ స్వర్గ మహిమలోనికి చేర్చను కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయ్యకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలమును శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యజమానిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఒప్పుగించు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూత దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయబడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు హుట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధమనసరని మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించు కనినప్పుడు అప్పము అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి కృషి శిష్యులకిచ్చు ఎట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముని నే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చెచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి కారపోయబడును. దీనిని జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును దానమును స్మరించి జీవన సుఖయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రతి విధంగా ఈ రోజులో చనిపోయిన మన పూర్వీకుల కొరకు వారి యొక్క జీవితములు ఆత్మశాంతి పొందినట్లు మనము ప్రార్థించుతాం. నీ గణిగరమది చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురి పేదేశోపి దేవిని కన్యా తల్లియగు మరియు మాతతోనూ ఆమె వర్తిక పుణ్యత జోజప్ప గారితోనూ పుణ్యత అప్పుసులతోనూ ఆది నుండి నీకు దేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుము. నీది అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని ఎపసులతో భజించిన ప్రభువైన యేసువా, నా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవన సుగునుగాక. ఆమేన్.
అప్పం ప్రభుని కనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అదిని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించిదివి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధిగము చెయ్యను కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడమమ్మా. సిలువ క్రింద నిలబడనట్లే నాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం అనువాదమేమా. కష్టం దుఃఖం అనువాదమేమా. మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.